దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన సహోదరులకు ఈ మాటలు ఉంటున్న మీ అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మరి నా హృదయపూర్వక వందనాలు. దేవుని మహాకృపను బట్టి మరలా ఈ రీతిగా మీతో మాట్లాడడానికి, మిమ్మల్ని కలవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రార్థన అవకాశం అంటే ప్రార్థనలు మీరు ఏకీభవించండి. ప్రార్థన. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధులకు దేవా, మహిమా స్వరూపి, నాయన కొద్ది నిమిషాలు నాయన మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మీ వాక్ చేత మాతో మాట్లాడండి తండ్రి. ఎంతమంది అయితే వీడియో చూస్తున్నారు వీరందరితో మాట్లాడి ప్రభువా వారిని బలపరిచి నాయన మరి మీ స్వారూప్యంలోకి మార్చబడ్డానికి ప్రోత్సహించమని మరి కొద్ది ప్రార్థన మీ పరలోక రాజ్యం చేర్చుకుని అలాగే కొద్ది సమయం మంచి నడిపింపు నాకు అనుగ్రహించమని మా రక్షకుడు ప్రభు అయిన క్రీస్తు నామములో బ్రతిమాలుకుంటున్నాడు తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి మరి అబ్రహాము దేవుని సన్నిధిలో మరి ఆయన జీవితాన్ని మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా మనము అనేక సందర్భాల్లో మనం ఆయన జీవితాన్ని విన్నాము, లేదా దైవజనులు చెప్పగా వారి నోటి ద్వారా మనం అబ్రహాము గురించి తెలుసుకున్నాము. అయితే మరొకసారి ఈరోజు అబ్రహాము గారి గురించే మనం ధ్యానం చేసుకుందాం. మరి అబ్రహాము గారు దేవుడు పిలుపుని బట్టి ఆయన ఊరు అనే ప్రాంతం నుంచి బయటకు వచ్చి అక్కడి నుంచి హారానులో కొంతకాలం కాపురం ఉన్న తర్వాత మరలా వారు అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకు తెలిసి ఇంచుమించు ఒక 3 బలిపీఠాలు కట్టారు. అయితే మొదటి బలిపీఠం కొరకు మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. మరి 2వ బలిపీఠం ఆయన కట్టడం జరిగింది. ఆ బలిపీఠం ఎందుకు కట్టాడు ఆ విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాము. ఒకటి మాత్రం మనం గమనించాలి, దేవుడు తన భక్తుల చరిత్ర ఎందుకు రాయించి మన వరకు తీసుకుని వచ్చారని ఆలోచన చేస్తే ఖచ్చితంగా వారు ఏ నడవడైతే నడిచారో, ఏ మాదిరి అయితే చూపించారో ఆ మాదిరిని మనం కూడా అలవర్చుకుంటామని, ఆ మాదిరి ప్రకారం మనం కూడా దేవుని వెంబడిస్తామని, మనకు వారు ఒక రోల్డ్ మోడల్గానే దేవుడు మనకి వారిని మన ముందు ఉంచారనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. స్నేహితుడా, మరి ఈ విషయాల్లో దేవుడు నిన్ను ప్రోత్సహిస్తున్నాడు. సహోదరి, నీతో ప్రభు మాట్లాడుతున్నాడు కనుక పరిశుద్ధ గ్రంథం నుంచి ఆదికాండము 12 అధ్యాయము 8, 9 వచనాలు చదువుకుందాం. ఆదికాండము 12 అధ్యాయం 8, 9 వచనాలు. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పునకును హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రాము ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కునకు వెళ్ళెను. చిన్న దేవుని పరిశుద్ధ లేఖనంలో మనం చూస్తే, దేవుని బిడ్డలారా చూడండి, అబ్రాము 6వ వచనంలో షెకెము వచ్చాడు. అది కూడా చదువుతాను. అప్పుడు అబ్రాము షెకెము నందలి యొక్క స్థలం దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షము నొదకు చేరును. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించిరి. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై ఈ దేశమును నీ సంతానమునకు ఈ దేశమిచ్చిదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడ నుండి, అంటే ఆల్రెడీ బలిపీఠం కట్టాడు, మరి అక్కడి నుంచి బయలుదేరాడు. అక్కడ నుండి అతడు
బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటున్న బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్యను గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాడు. ఇక్కడ మనం చూస్తున్న ఒకటి, సింధూర వృక్షం దగ్గర చేరి అక్కడ బలిపీఠం కట్టాడు. అంటే ప్రభు ప్రత్యక్షమైన తరువాత తదుపరి అక్కడి నుంచి బయలుదేరి ఇంకా ఎదురుకొచ్చి బేతేలుకు హాయికి మధ్యకు వచ్చిన తర్వాత మరలా బలిపీఠం కట్టాడు. అంటే ఆల్రెడీ ఒకసారి కట్టాడు, మరలా ఈ బలిపీఠం ఎందుకు కట్టాడు అంటే బలిపీఠం దేని సాదృశ్యం అంటే దేవుని సన్నిధికి, దేవుని సహవాసానికి యొక్క బలిపీఠము సాదృశ్యము. అంటే అబ్రహాము దేవుని సన్నిధిని కోరుకుంటున్నాడు, దేవుని సహవాసాన్ని కోరుకుంటున్నాడు, దేవుని తోడు కోరుకుంటున్నాడు. ఈ బలిపీఠం దేని సాదృశ్యం అంటే దేవుని సన్నిధిని అబ్రహాము కోరుకుంటున్న ఆ వైనాన్ని మనకి తెలియచేస్తుంది. దేవుని సహవాసాన్ని అబ్రహాము కోరుకుంటున్న ఆ యొక్క వైనాన్ని మనకి ఈ బలిపీఠము తెలియచేస్తుంది. అవును దేవుని బిడ్డలారా, ఎందుకంటే అప్పుడే బలిపీఠం కట్టాడు, మరలా ఎదురుకొచ్చి మరలా బలిపీఠం కట్టాడంటే అర్థమేంటి మనకు తెలిసిన గమనించని మనం ఎవరితో స్నేహం చేస్తుంటే ఆ వ్యక్తితో స్నేహం చేయాలంటే మనము పదే పదే మాట్లాడతాం, పదే పదే ఫోన్ చేస్తాం, పదే పదే కలుస్తాం. కనీసం వారానికో లేకపోతే కనీసం 10 రోజులకో లేకపోతే కనీసం నెలకో కలుస్తాం, మాట్లాడతాం. ఏంటి ఎలా ఉన్నారు, బాగున్నారా అని మాట్లాడతాం. ఒకవేళ ఆ వ్యక్తితో మనం స్నేహం చేయకూడదు అనే ఆ తలం అనుకుంటే మనకు మనమే కలవడానికి ప్రయత్నం చేయము. తనకు తానే బలిపీఠం కట్టాడు అంటే దేవునితో సహవాసం అబ్రహాము కోరుకుంటున్నాడు, దేవుని సన్నిధి అబ్రహాము కోరుకుంటున్నాడు. అలాగే దేవుని బిడ్లారా, దేవుని సన్నిధి మనకి ఎందుకు అవసరం, ఎందుకు మనం దేవుని సహవాసం అబ్రహాము వల్లే కోరుకోవాలి అనే ఆలోచన మనం చేస్తే చూడండి, బైబిల్ గ్రంథంలో దేవుని సన్నిధి మనతో ఉండడం ద్వారా ఉండే ఒక మంచి లాభము లేదా ప్రయోజనము, దేవుని సన్నిధి మనతో ఉంటే మనకు వచ్చే ప్రయోజనం ఏంటి అని ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో ఆదికాండము 4వ అధ్యాయము ఒకసారి నేను 4 నుంచి చదువుతున్నాను. 4వ అధ్యాయము ఆదికాండము 4:4. హేబేరు కూడా తన మందలో తొలిచూరిన, లేకపోతే 3 చదువుతున్నాను. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూరును పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయీనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చెయ్యని ఎడల వాకిట పాపము పొంచుండు. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడనున్నాడని కయీను అడుగగా, అతడు నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. అప్పుడైనా నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకునుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడదు. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరువయ్యుందువనెను. అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టుతివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులుపడుచు భూమి మీద దేశదిమ్మరిన ఇందును. కావున
నన్ను కనుగొనివాడు ఎవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేస్తే ఇక్కడ హేబేలు కయీను ఇద్దరు కలిసి దేవునికి అర్పణ తెచ్చారు. హేబేలే ముందు తెచ్చాడు, తర్వాత కయీను కూడా అర్పణ, క్షమించండి, హేబేలు కాదు, ముందు కయీను తెచ్చాడు, తర్వాత హేబేలు కూడా తెచ్చాడు. అయితే కయీను అర్పణ లేదా కయీనును తన అర్పణని దేవుడు అంగీకరించలేదు. హేబేలును తన అర్పణని దేవుడు అంగీకరించాడు. అప్పుడు కయీను కోపం వచ్చి తమ్ముడితో మాట్లాడి తమ్ముడి మీద పడి చంపేశాడు. చంపేసిన తర్వాత దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు, ఏంటి చేసావు నువ్వు పని, ఏం పని చేసావు, నువ్వు చేసిన పని ఏంటి అని అడిగి, సరే నువ్వు ఇంత తప్పు చేసావు కనుక, ఇంత దోషం చేసావు కనుక, ఇంత పాపం చేసావు కనుక దానికి వచ్చిన పర్యవసానం ఏంటో తెలుసా, ఇక్కడ ఉండకుండా నువ్వు బయటికి త్రోసివేయబడతావు, నువ్వు త్రోసివేయబడతావు అని చెప్పగానే కయీను చాలా బాధపడుతుంటాడు. నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది అంటున్నాడు. నేను చేసిన నా దోషానికి, నా పాపానికి మీరు వేసిన శిక్ష ఉందో చూసారా, ఆ శిక్ష నేను భరించలేనంత గొప్పది. ఏంటంటే నేను ఈ ప్రదేశానికి దూరంగా మీ సన్నిధిలో నుండి నేను బయలు వెళ్ళి దేశ దిమ్మరినై తిరుగుతాను. దానివల్ల నన్ను ఎవరైతే చూస్తారో వాళ్ళు ఏం చేస్తారంటే నన్ను చంపేస్తారు అన్నాడు. నీ సన్నిధి నుంచి నేను ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతానో, దేశ దిమ్మరినే తిరుగుతానో, అప్పుడు నన్ను చూసిన వాడు నన్ను చంపుతాడు అని అక్కడ కయ్యూను మాట్లాడతాము మనం చూస్తున్నాము. గమనించండి, మన దేవుని సన్నిధి కోసము, దేవుని సహవాసం కోసం చెప్తున్నాము. అబ్రాహాము కట్టిన బలిపీఠం, రెండవ బలిపీఠానికి సాదృశ్యమే ఏమిటి అని ఆలోచన చేస్తుంది. దేవుని సన్నిధిని అబ్రాహాము కోరుకుంటున్నాడు, దేవుని సహవాసాన్ని అబ్రాహాము కోరుకుంటున్నాడు. కయీను అంటున్నాడు, నీ సన్నిధిలో లేకపోవడం వల్ల, నీ సన్నిధి నాతో ఉండకపోవడం వల్ల, నీ సన్నిధికి నేను దూరంగా ఉండడం ద్వారా నన్ను కనుగొనేవాడు నన్ను చంపేస్తాడు అంటే కయీనుకి ఏమర్థమైంది, దేవుని సన్నిధిలో ఉంటే దేవుని కాపుదల ఉంటుంది. దేవుని సన్నిధి నుంచి నేను బయటికి త్రోసివేయబడితే, వెళ్ళిపోతే దేవుని కాపుదల నాకు ఉండదు, అప్పుడు నన్ను ఎవడైనా చంపొచ్చు అనే ఆ విషయాన్ని కయీనుకి అర్థమయ్యి అదే మాట దేవునితో చెప్తున్నాడు. ఈరోజు ఈ మాటలు ఉంటున్న స్నేహితులారా, దేవుని సన్నిధి ఎందుకు కోరుకున్నాడు అబ్రాహాము నడిచే ఆ దేశము అది పరదేశము. అక్కడ కొత్త వారు ఉన్నారు, క్రొత్త ప్రదేశం ఉంది, క్రొత్త పద్ధతులు లేదా క్రొత్త భాష, అదంతా కూడా ఆయన తిరిగింది ఏమీ కాదు. అందుకని అటు నుంచి ఏదైనా ప్రమాదం రావచ్చు, ఏదైనా సమస్య రావచ్చు, ఎవరైనా తనని ఏమైనా చేయొచ్చు. అందుకనే దేవుని సన్నిధి నాతో ఉంటే నాకు ఏ ప్రమాదం రాదు. కారణం ఏంటంటే దేవుడు నన్ను తన ఆ సన్నిధిలో నా కాపుదలిస్తాడు, తన సహవాసంలో నాకు క్షేమాన్ని ఇస్తాడని గుర్తించిన అబ్రాహాము పదే పదే దేవుని సన్నిధికి ఆయన ఆశిస్తూ, దేవుని సన్నిధి కోరుకుంటూ ఆయన బలిపీఠం కడుతున్నాడు. ఈరోజు ఈ మాటలు ఉంటున్న స్నేహితులారా, ఎప్పుడైనా నీవు గమనించావా, నీకు దేవుని సన్నిధి అవసరము, దేవుని సహవాసం అవసరము అనే ఆలోచన నీకు ఎప్పుడైనా వచ్చిందా? రాకపోతే ఈరోజైనా ఆ యొక్క ఆలోచన కలిగి ఉండాలని దేవుడు స్నేహితురాలని నిన్ను ప్రేరేపిస్తున్నాడు. స్నేహితుడు నీతో ప్రభు మాట్లాడుతున్నాడు కనుక దేవుని సన్నిధిని నువ్వు కోరుకోవాలి. దేవుని సన్నిధి, దేవుని సహవాసాన్ని నువ్వు ఆశించాలి. దేవుని సన్నిధిని, దేవుని సహవాసాన్ని నువ్వు ఆశించి కోరుకొని దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి, ప్రభు నీ సన్నిధి నాకు అవసరము, నీ సహవాసం నాకు అవసరము అని ప్రభు దగ్గర నువ్వు ప్రార్థన చేయాలి. ఆ రోజు బలిపీఠం కట్టాడు, ఈరోజు బలిపీఠాలు కట్టక్కర్లేదు, కానీ బలిపీఠాన్ని సాదృశ్యమైన ప్రార్థన చేస్తే, బలిపీఠాన్ని సాదృశ్యమైన అర్పణ నేను నువ్వు ప్రభుకు అర్పించుకుంటే, నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుని సన్నిధి నీతో ఉంటుంది. కనుక కయీనుకు అర్థమైపోయింది, దేవుని సన్నిధి నాతో లేకపోతే ఖచ్చితంగా నాకు ఆపుదల ఉండదు అని అర్థమైపోయింది. నీకు తెలుసా, దేవుని సన్నిధి నీతో లేకపోతే నీకు కాపుదల ఏమి ఉండదు. ఎలాగైనా నీ మీద ఎవరైనా దాడి చేయొచ్చు. చూడండి, బైబిల్లో ఒక వ్యక్తి దాడి చేస్తాడట. ఎవరా వ్యక్తి అంటే మనం చూస్తాము. ఆ వ్యక్తి గురించి చూసుకుని మనం వాక్యాన్ని ముగించుకుందాం. కనుక
పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 5:8. నిబ్రమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. చూడండి, నిబ్రమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీరు మెలకువగా ఉండండి. కారణం ఏంటంటే, మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు. ఏం వెతుకుతున్నాడు అని ఆలోచన చేస్తే, ఎవరికి దేవుని కంచె ఉండదా? ఎందుకంటే చక్కగా పెద్ద ప్రాకారం ఉన్న ఆ కోటలోకి ఎవరు చొరబడగలుగుతారండి? కొన్ని సందర్భాలు కొన్ని గృహాలు చూస్తాం మనం. చుట్టూరు పెద్ద ప్రహారీ గోడ కట్టి దాని చుట్టూ సీసీ కెమెరాలు పెడతారు. ఆ గోడ పైన కొంతమంది అయితే కరెంటు కూడా పెడతారు అన్నమాట. కరెంటు కూడా, చుట్టూ కరెంటు ఉంటుంది. మరి అంత కట్టుదిట్టంగా ఉన్న లోనకి వెళ్ళాలని ఎవరనుకుంటారు? సీసీ కెమెరాలు ఉన్నాయి, కరెంటు ఉంది, ఎక్కడైనా కుదరదు కనుక ప్రయత్నం కూడా చేయరు. అదే చక్కగా లోన మంచి గృహం ఉంది, చాలా సొత్తులు దొరుకుతాయి, కానీ అంత పెద్ద ఆర్భాటం లేదు, చిన్న గోడ కట్టారు, దూకెళ్ళిపోవచ్చు అనుకోండి. వీలుగా ఉందనుకో టక్కమని దూకెళ్ళిపోతారు దొంగ. అలాగే కాపుదలున్న ఆ గృహంలోకి వెళ్ళాలని తలంపు వచ్చినా వెళ్ళడానికి ప్రయత్నం చేయకుండా తన ప్రయత్నాన్ని విరమించుకుంటారు. అలాగే అపవాది ఏం చేస్తాడంటే, ఏ యవ్వనస్తుడు కాపుదల లేదా, ఏ యవ్వనరాలు కాపుదల లేదా, ఏ మనిషికి దైవ కాపుదల లేకుండా, దేవుని సన్నిధి లేకుండా ఉన్నారో వారి కోసం వెతుకుతున్నాడు. వెతికి తిరిగి వారిని గమనించి వారి మీద దాడి చేసి వారి జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నారు. కనుక ఈరోజు చాలామంది ఎందుకు యవనస్తులు వ్యసనాల ద్వారా పాడైపోతున్నారు, తన బ్రతుకుని పాడు చేసుకుంటున్నారు. చెడ్డ సహవాసాల ద్వారా, చెడ్డ అలవాట్ల ద్వారా వారి యొక్క బ్రతుకులో చేయరానిది చేసి బహు తక్కువ వయసులోనే వారి ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. ఎందుకు? ఈరోజు మనుషులు జాగ్రత్త లేకుండా, ఆరోగ్యం పట్ల అవగాహన లేకుండా బ్రతుకుతున్నారు. అంటే గమనించిన ఖచ్చితంగా అపవాది దాడికి గురైపోయిన యవ్వనులు యవనరాండ్రు అలాంటి ప్రవర్తన కలిగి ఉన్నారనే విషయం మనం గమనించాలి. ఈరోజు నీవేం చేస్తున్నావు? నీవు కూడా దేవుని కాపుదలకు దూరం అయిపోయి అపవాది దాడికి గురైపోయి గమనించండి, కొర ప్రాణంతో బ్రతుకుతున్న ఒక పరిస్థితి ఓ స్నేహితురాలు నీకుంటే ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజైనా ప్రభు సన్నిధిని మోకరించు. స్నేహితుడా, ఆ పరిస్థితి నీకుంటే ఈరోజైనా ప్రభు సన్నిధిని మోకరించు. కారణం ఏంటంటే, నేను పలకరించడానికి దేవుడు నన్ను ప్రేరేపించి నీతో మాట్లాడుతున్న విషయం మర్చిపోవద్దు. కనుక అలాంటి అపవాది దాడికి గురైపోయి ఎందుకు బ్రతుకుతున్నాను, నా జీవితంలాగా నాశనం అయిపోయింది అని బహు బాధపడుతూ ఒకవేళ జీవిస్తున్న వ్యక్తులలో నీవు ఒకడవైతే, నీవు ఒక స్త్రీ అయితే, ఒక పురుషునివైతే, ఒక యవ్వనస్తుడు అయితే, ఒక యవ్వనరాలు అయితే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అబ్రాహాము కోరుకున్నట్లు దేవుని సహవాసం కోరుకో. ఖచ్చితంగా నేను అపవాది ఊరి నుంచి విడిపించి ఒక మంచి భవిష్యత్తు ఇచ్చి దేవుడు నిలబెట్టబోతున్నాడు. అటు కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభువా, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని దీవించండి. అబ్రాహాము కోరుకున్నట్లు నీ సహవాసం కోరుకుని నీ కాపుదలు పొందుకొని ఆశీర్వదించబడే కృప దయచేయమని. ఇదిగో ఈ వ్యక్తి ప్రత్యేకించి ప్రార్థన చేస్తున్న ఆ వ్యక్తిని బలపరచండి తండ్రి. నాయన బిడ్డ ఎంతో కుమిలిపోతుంది నాయన. ఆ వ్యక్తిని దర్శించండి తండ్రి. నూతన జీవితం దయచేయమని మా ప్రభు రక్షకుడైన క్రీస్తు యేసు నామమున అడిగి మిక్కిలి వినయంతో బ్రతిమాలుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ స్నేహితుడా. దేవుడు నేను దర్శించాడు. ఖచ్చితంగా నీ యొక్క లైఫ్లో ఒక నూతన అధ్యాయం ప్రారంభించబోతున్నావు సహోదరి. ఖచ్చితంగా దేవుడు నిన్ను బలపరుస్తాడు. మీ అందరినీ ప్రభు దీవించి ఆశీర్వదించి ప్రభు పనిలో వాడుకొనుగాక. ఆమేన్.
అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.